హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ టైటన్. మనం ఈ రోజు నుంచి ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగులో పైథాన్ క్లాస్ని స్టార్ట్ చేస్తున్నాం. మన క్లాసుల్లో పైథాన్ నేర్చుకోవడానికి ముందు నుంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఎలాంటి అవగాహన ఉండాల్సిన అవసరం లేదు. మనం పెట్టే క్లాసెస్ని రోజు వింటే చాలు, పైథాన్ ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఈరోజు మనం పైథాన్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అలాగే పైథాన్లో చిన్న ప్రోగ్రామ్ నేర్చుకొని ఈరోజు క్లాస్ని ఎండ్ చేద్దాం. మనం ఇదే విధంగా రోజు కూడా పైథాన్ క్లాసెస్ పెడతాం. మన క్లాసెస్ చూసి ప్రోగ్రామ్ని ప్రాక్టీస్ చేస్తే మనకి పైథాన్ అన్నది ఈజీగా వస్తుంది. ఓకే, మనం ఈరోజు నుంచి మనం ఇప్పుడు క్లాస్ని స్టార్ట్ చేద్దాం. ఇంట్రడక్షన్ టు పైథాన్. సో వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇన్స్ట్రక్షన్స్ని రాయడం. ఇన్స్ట్రక్షన్స్ రాయడం అంటే ఏంటంటే, మనం చెప్పేది సిస్టమ్కి అర్థం అవ్వదు అనమాట. ఏదైనా ఒక 2+3 అన్నదాన్ని పెర్ఫామ్ చేయమని మన సిస్టమ్కి చెప్తే, అది సిస్టమ్ని మనం నార్మల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చెప్తే అది అర్థం చేసుకోలేదు. సో దానికి అర్థమయ్యే విధంగా మనం ఆ కోడ్ని దానికి అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఇలా అర్థమయ్యే విధంగా చెప్పడాన్ని ఏమంటామంటే ఇన్స్ట్రక్షన్స్ అంటాం. ఈ ఇన్స్ట్రక్షన్స్, మనం రాసిన ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ కలుపుకొని కోడ్ అని అంటాం అన్నమాట. సో అయితే ఇప్పుడు చెప్తున్నాం కదా కోడ్ అని, ఇన్స్ట్రక్షన్స్ అని. ఈ ఇన్స్ట్రక్షన్స్ని ఎలా పడితే అలా చెప్తే కంప్యూటర్ అర్థం చేసుకోగలదా అంటే అర్థం చేసుకోలేదు. అంటే మనం మామూలుగా మనుషులు మాట్లాడుకున్నట్టుగా ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఒక కోడ్ని రాసి కంప్యూటర్ పెర్ఫామ్ చేయమంటే అది పెర్ఫామ్ చేయలేదన్నమాట. సో దానికి అర్థమయ్యే విధంగా కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. ఆ లాంగ్వేజ్లో మాత్రమే మనం ప్రోగ్రామ్ని రాయాలి. ఇలా దానికి అర్థమయ్యే లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ లాంగ్వేజెస్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాం అన్నమాట. సో అయితే అలా అర్థమయ్యే లాంగ్వేజ్లో ఒక లాంగ్వేజే పైథాన్. పైథాన్ కాకుండా ఇంకా మనకు తెలిసిన లాంగ్వేజెస్ ఏమున్నాయి, సి, జావా, ఇలా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. అయితే పైథాన్ అంటే ఏంటి? పైథాన్ ఈస్ ఏ జనరల్ పర్పస్ హై లెవెల్ లాంగ్వేజ్. సో జనరల్ పర్పస్ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే, ఈ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజెస్ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. జనరల్ పర్పస్ అంటే ఏంటంటే పైథాన్ ఏదో ఒక యూజ్ కోసమే కాకుండా చాలా ఎక్కువ యూజెస్ కోసం యూజ్ చేయొచ్చు అనమాట. సో అందుకే దీన్ని జనరల్ పర్పస్ హై లెవెల్ లాంగ్వేజ్ అని అంటారు. అండ్ ఇట్ సపోర్ట్స్ ఊప్స్. ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్స్. సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అంటే దీంట్లో మనం రియల్ లైఫ్ ఆబ్జెక్ట్స్ని కూడా ప్రోగ్రామ్ చేయొచ్చు. దీని గురించి ఇంకా ముందుకెళ్ళే కొద్దీ మనం నేర్చుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు సెవరల్ అప్లికేషన్స్. పైథాన్ని చాలా అప్లికేషన్స్కి మనం యూజ్ చేయొచ్చు అనమాట. అప్లికేషన్స్ ఎలాంటివి అంటే, ఒకటి ఏఐ. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే మనకి లేటెస్ట్గా అందరికీ ChatGPT గురించి ఎక్కువ వింటూ ఉంటున్నారు కదా, దాన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. అలాగే మెషిన్ లెర్నింగ్. ఈ మెషిన్ లెర్నింగ్ అన్నది కూడా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీ. దీంట్లో కూడా పైథాన్నే ఎక్కువగా యూజ్ చేస్తారన్నమాట. అండ్ బిగ్ డేటా. ఈ బిగ్ డేటా అనేది యూజర్స్ డేటాని గట్రా ఒక దగ్గర స్టోర్ చేసే దీన్ని అంతా కూడా బిగ్ డేటా అంటారు. అలాగే ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అలాగే గేమ్ డెవలప్మెంట్. మనం ఆడుతున్న మొబైల్లో ఆడే గేమ్స్ కానీ, వీడియో గేమ్స్ కానీ, వీటిల్లో కూడా పైథాన్ యూజ్ చేస్తారు. అలాగే బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అంటే ఏదైనా ఒక సెర్చ్ ఇంజన్లో లైక్ గూగుల్ ఇలాంటి వాటిల్లో మనం ఏదైనా ఒక దాన్ని సెర్చ్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ని సిస్టమ్ తీసుకొని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ మనకి ఇచ్చే ఈ దీంట్లో వెనక జరిగే ప్రాసెస్ని అంతా కూడా బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అంటారు. దీంట్లో కూడా పైథాన్ని యూజ్ చేస్తారు. వై పైథాన్? ఎందుకు పైథాన్నే ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకంటే మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో కంపేర్ చేస్తే పైథాన్లో ప్రోగ్రామ్ని రాసే సింటాక్స్ అన్నది చాలా సింపుల్ సింటాక్స్ అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఒక ప్రోగ్రామ్ రాయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. ఆ రూల్స్ అన్నవి మిగతా ప్రోగ్రామ్స్తో కంపేర్ చేస్తే పైథాన్లో చాలా ఈజీ. అండ్
దీంట్లో మనం కోడ్ని ఈజీగా మనకి అర్థమయ్యే విధంగా కూడా రాసుకోవచ్చు. అలా మినిమల్ కోడ్ అంటే దీంట్లో ఒక లాంగ్వేజ్లో 15-16 లైన్స్లో రాసే కోడ్ని పైథాన్లో ఓన్లీ 5 లైన్స్ 6 లైన్స్లోనే రాసుకోవచ్చు అనమాట. అందుకని పైథాన్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ప్రోగ్రామ్ ప్రతి ప్రోగ్రామర్ కూడా తన ఫస్ట్ ప్రోగ్రామ్ని హలో వరల్డ్ ప్రోగ్రామ్తో స్టార్ట్ చేస్తారు. సో ఈ విధంగా హలో వరల్డ్ ప్రోగ్రామ్ని ఓకే. ఇప్పుడు మనం హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎలా చేయాలో పైథాన్ ప్లాట్ఫామ్లో చూద్దాం. ఓకే, ప్రింట్ తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. దీంట్లో డబల్ కోట్లో మనకు కావాల్సిన మెసేజ్ ఏంటి, హలో స్పేస్ వర్డ్. సో ఈ విధంగా మనం హలో వరల్డ్ అని రాయాలి. ప్రింట్ బ్రాకెట్స్ డబల్ కోట్లో మనకు కావాల్సిన మెసేజ్ హలో వరల్డ్ అని రాయాలి. రాసిన తర్వాత ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి ఏమొచ్చింది అవుట్పుట్లో, హలో వరల్డ్. సో అంటే ఇక్కడ ఈ ప్రింట్ అనేది ఏంటంటే మనకి ఏదైతే అవుట్పుట్ కావాలో అవుట్పుట్ అనేది ఈ ప్రింట్ అనే ఇన్స్ట్రక్షన్లో రాయాలన్నమాట. ఇది ఏం చేస్తుందంటే మనకు కావాల్సిన అవుట్పుట్ని డిస్ప్లే చేస్తుంది. సపోజ్ ఇప్పుడు ఈ ప్రింట్ని యూజ్ చేసుకొని మనం కొన్ని అర్థమెటిక్ ఆపరేషన్స్ చేద్దాం. ప్రింట్ బ్రాకెట్స్ 2 + 3 2 + 3. సో చూడండి ఫస్ట్ లైన్లో ప్రింట్ హలో వరల్డ్ రాసాం, అవుట్పుట్లో హలో వరల్డ్ వచ్చింది. సెకండ్ లైన్లో ప్రింట్ 2 + 3 రాసాం, అవుట్పుట్లో 2 + 3 అంతా 5. సో అదేవిధంగా ప్రింట్ -3. సో 4 - 3 అంతా 1. సో ఈ విధంగా ప్రింట్లో మనం ఏదైతే పెర్ఫామ్ చేయాలనుకుంటున్నామో ఇట్లా చిన్న చిన్న ఆపరేషన్స్ని ప్రింట్లో రాస్తే దాని అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. మనకు కావాల్సిన అవుట్పుట్ని ప్రింట్ అనే ఇన్స్ట్రక్షన్లో రాయాలి. లాస్ట్గా ఫైనల్గా ప్రింట్లో ఏదైతే ఉందో అది మాత్రమే అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. కొంచెం చూద్దాం. మల్టిప్లికేషన్ ప్రింట్ బ్రాకెట్స్ ఓపెన్ 3 మల్టిప్లికేషన్ 2. సో 3 2s are ఎంత 6. చూసారు కదా, 3 2s are 6. ఇలా మనకు కావాల్సిన ప్రతిదీ కూడా ప్రింట్లో రాసుకుంటే అది అవుట్పుట్లో కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా మనం ప్రింట్ అనే ఇన్స్ట్రక్షన్ని యూజ్ చేస్తాం. ఓకే, మనం ఇప్పుడు పెర్ఫామ్ చేసాం. ఇది హలో వరల్డ్ ప్రోగ్రామ్. ప్రింట్ బ్రాకెట్స్ ఓపెన్ డబుల్ కోట్ హలో వరల్డ్ చూసాం కదా. ఇది నెక్స్ట్ ఎడిషన్ పెర్ఫామ్ చేసాం 2 + 3 5 అండ్ సబ్ట్రాక్షన్ పెర్ఫామ్ చేసాం 3 - 2 1. మల్టిప్లికేషన్ పెర్ఫామ్ చేసాం 2 × 3 6. అలాగే డివిజన్. ఇది మీరు ఓన్గా పెర్ఫామ్ చేయండి. ఇవి కూడా మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.